వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం మాజీ సర్పంచ్ కుమ్మరి కొండయ్యతో మనం ఉన్నాము. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రైతు బిడ్డగా వ్యవసాయం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి 5 సంవత్సరాలు గ్రామ ప్రజలకు సేవలు అందించారు. ఆయన గ్రామ సర్పంచ్గా సేవలు అందించిన విషయాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన తర్వాత మీకు ఎట్లా పడేది? గ్రామ పంచాయతీ నా పేరు కొండయ్య పెద్దగూడెం. నేను గతంలో కూడా ఒకసారి గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. నెక్స్ట్ రెండోసారి కూడా పోటీ చేసి గెలిచినాం. తర్వాత ఊరుకు మనమంటూ గెలిస్తే ఒక పేరు ఉండాలని, తర్వాత ఊరికి కూడా మంచి చేస్తేనే భవిష్యత్తులో కూడా మనం ఉన్న లేకపోయినా పేరు ఉంటుందని కాన్సెప్ట్తోనే మనం ముందుకు వచ్చినాం. దాని ప్రకారంగా మనకు అదృష్టం ఉంటే మనం గెలవడం, నిరంజన్ రెడ్డి కూడా గెలవడం, తర్వాత మనకు మంచి అవకాశం వచ్చింది. ఆ ఒక అవకాశాన్ని మన గ్రామం మంచి చేయాలని, తర్వాత సర్పంచ్ అయినాక మొట్టమొదలు పని 30 days అని స్టార్ట్ అయింది. ఆ తర్వాత 30 days మా ఊళ్ళో చాలా 70 ఇండ్లు పాత ఇండ్లు ఉంటే అన్నీ కూల్చి మంచిగా చేసినాం. కొత్త ప్రజలకు కూడా ఇక్కడ ఇబ్బందులు లేకుండా రోడ్లు, కొత్త ఈ కంపసెట్లు అన్నీ క్లియర్ చేసినాం ఊరు మొత్తం. మా ఊరు కొద్దిగా ఎత్తు గుట్ట ఉంటుంది, కొద్దిగా నీళ్ళకు ఇబ్బంది, గుట్టకు ఎక్కనికే రోడ్లు ఇబ్బంది ఉండే, అలాంటివి కూడా అప్పుడు 30 daysలో మంచిగా చేసినాం. అప్పుడు మనం చేసిన పనికి ఈ జిల్లా లెవెల్ల అప్పుడున్న కలెక్టరు ఆమె పేరు శ్వేతవంతి గారు చూసి మనకు మంచి అవార్డు కూడా ఇచ్చారు. 5 లక్షలు మన ఆదర్శ గ్రామం తీసి మంచి ఫలితం తీసినాం. రెండోది అట్లే కంటిన్యూ మనం పని చేస్తూ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామానికి శ్మశాన వాటికలు అనేది అంతకుముందే శాంక్షన్ అయి ఉండే శ్మశాన వాటికలు. తర్వాత అదే అప్పుడు కట్టలేదు. తర్వాత దాన్ని శ్మశాన వాటికే అప్పుడున్నది 9 లక్షలతోన మొత్తం పూర్తి చేసినాం మనం వచ్చినాక. అది అయిపోయినాక డంపింగ్ యార్డ్ వచ్చింది. మనం అందరికంటే ముందు జిల్లా డంపింగ్ యార్డ్ కూడా ముందు పూర్తి చేసినాం. ఆ తర్వాత రైతు వేదికలు వచ్చినాయి. అందులో రైతు వేదిక కూడా పూర్తి చేసినాం. దాన్ని రైతు వేదిక మాత్రం 2 లక్షల బిల్లు వచ్చేది ఉంది, అది మాత్రం రాలే ఇప్పటి వరకు. ఆ తర్వాత కూరగాయల మార్కెట్ అని ఒక 15 లక్షలతో వచ్చింది. అది జిల్లాలో ఎవరు కట్టలేదు, నేను మాత్రమే కూరగాయల మార్కెట్ కట్టినాను. ఆ తర్వాత ఎన్ఆర్ఎస్కెళ్ళి సీసీ రోడ్లు కూడా వచ్చినాయి. మొత్తం ఒకసారి 25 లక్షలు వచ్చినాయి, చేసినాం. రెండోసారి కరోనా వల్ల 15 లక్షలు వచ్చిండే, అది చేసినాం. మళ్ళీ ఒకసారి కూడా 25 లక్షలు వచ్చినాయి, అవి కూడా సీసీలు చేసినాం. తర్వాత గ్రామ పంచాయతీ నిధులకు వెళ్ళి కూడా అవి చాలా కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంటే అది గ్రామ పంచాయతీ నిధులకు వెళ్ళే చేసినాం ఊరుకు. తర్వాత ఊరికి 9 లక్షలతో లైబ్రరీ బిల్డింగ్ వచ్చిండే హై స్కూల్కు, అది కూడా గతంలో ఉండి ఎవరు చేయకుండా ఉంటుంది, దాన్ని కూడా పూర్తి చేసినాం మనం వచ్చిన తర్వాత. రెండోది మన ఊరు మన బడి కూడా వస్తే దాన్ని కూడా మన ఊరు మన బడి కూడా చేసినాం. అయితే అవి మన ఊరి మన బడి డబ్బులు వచ్చినాయి. దాంట్లో ఎన్ఆర్ చేసి 20 లక్షల ఫండ్స్ వచ్చిండే, దాంట్లో మాత్రం 14 లక్షలు బిల్లు అయ్యింది. 6 లక్షల బిల్లు ఇప్పటి వరకు కాలే. ఇంకా తర్వాత ఈ క్రీడా ప్రాంగణం అనేది చేసినాం. అంటే మా పెద్దగూడెంలో క్రీడా ప్రాంగణం అనేది ఒక 5 ఎకరాల స్థలం గుట్ట ఉండేది, దాన్ని సదరం చేస్తే భవిష్యత్తు యువతరానికి పిల్లలకు మంచిగా ఉంటుందనే ఆలోచనతో అప్పుడున్న మంత్రి గారితో చెప్తే దానికి చేయడానికి 25 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు 25 లక్షలు ఖర్చు పెట్టించినాం. దాంట్లో 10 లక్షలు మాత్రమే బిల్లు అయింది, 15 లక్షలు ఇప్పటి వరకు కాలేదు. తర్వాత రెండోది మనం గ్రామ పంచాయతీ చేసినాం. అయితే గ్రామ పంచాయతీకి ఎన్ఆర్ఎస్కెళ్ళి 20 లక్షలు వచ్చింది. 20 లక్షలు వస్తే గ్రామ పంచాయతీ కాదు అదనంగా మళ్ళీ ఒక బిల్డింగ్ పక్కకు గ్రామ పంచాయతీ నిధుల్లోకి వెళ్ళి కడదాం. అక్కడ స్థలం పోకుండా గ్రామ పంచాయతీ పెద్దది కాబట్టి చాలామంది వస్తారు. ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్కు సరిపోయినంత చేస్తే ఇబ్బంది అవుతుంది, ఒక స్టోర్ రూమ్ అవి కావాలని, దానికి గాను మళ్ళీ అదనంగా కూడా
దానికి 7,50,000 అయినాయి గదికి, అలా కట్టినాం. అది కూడా రికార్డ్ అయ్యింది. అయితే ఎన్ఆర్జీఎస్ కాదు, గ్రామ పంచాయతీ నిధుల్లోకి వెళ్ళి తీసుకున్నాం అని అప్పుడు మంత్రి గారితో ఎక్సెప్షన్ చేసి కడదామని చేసినాం. దురదృష్టకాలానికి మంత్రి గారు ఓడిపోయిండు. ఇది అయ్యింది కానీ ఆ 7,50,000 కూడా బిల్లు కాలే ఇప్పటి వరకు. అది కూడా పెండింగ్ ఉంది. తర్వాత ఈ సర్పంచ్ గెలిచినాక ఇక్కడ ఇవి ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ ఒక 7 లక్షలు రావాలి. తర్వాత మన ఊరు మన బడి ఇక్కడ ఎన్ఆర్జీస్కి వెళ్ళి ఒక 5 లక్షలు రావాలి. తర్వాత క్రీడా ప్రాంగణం చేసినాం కాబట్టి దాన్ని కూడా ఒక 15 లక్షలు రావాలి. ఇట్లా 25 లక్షల రూపాయల బిల్లు వచ్చేది ఉంది. ఇట్లా 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కానీ పని చేసి ఇప్పుడు ఆ బిల్లులు రాక తిరిగి పరిశ్రమలో ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బిల్లులు అవుతాయని అనుకున్నాం. ఈయన వచ్చినాక ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు సర్పంచ్లకు బిల్లులు కావాలి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చాలా మాట్లాడాడు. పీసీ ఉంది అభిపీ చేసి ఎవరన్నా ఎమ్మెల్యేలు ఊర్లోకి వస్తే గల్లవట్టండి, మంత్రులకు గల్లవట్టండి, బిల్లులు వసూలు చేసుకోండి అని చెప్పేటప్పుడు. తర్వాత ఆయన వచ్చినాక బిల్లులు చేస్తాడేమో అనుకున్నాం. ఆయన గద్దెన ఎక్కినాక ఈయాటి వరకు సర్పంచ్ల ఊసి ఎక్కడ ఎత్తలేదు. అసలు మేమంటే ఏదో రేపు భవిష్యత్తు సర్పంచ్లు కూడా ఎట్లుంటుంది, సర్పంచ్లు చేసిన వాళ్ళకి వేరే ఏమి రావు. వాళ్ళ ప్రతిష్ట కొరకు ఊర్లో గెలిచిన ప్రజలు మనం ఎన్నుకున్నారు కాబట్టి ఊరికి మంచి పని చేయాలని ఆ ఆలోచనతోనే వాళ్ళు డబ్బులు ఇయ్యకున్నా ఈడ ఆడ అప్పులు చేసి దాన్ని డెవలప్ చేయాలని తిప్పలవాడి చేసినాం బిల్లులు అయితే అని. కానీ అన్నీ గవర్నమెంట్ పరంగా పనులు చేయించుకొని ఇప్పుడు బిల్లులు లేకపోతే మేము ఏం చేయాలా, ఎలా బిల్లు సావాలన్నా బతకాలన్నా మా పరిస్థితులు లాగా. కానీ గవర్నమెంట్ ఇప్పటికైనా సంధించి ఈ ఏదైతే సర్పంచ్లు ఉన్నారో, ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నావో ఈ పెండింగ్ బిల్లులు మొత్తం క్లియర్ చేసి తర్వాత నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు పెడితే బాగుంటుందని ఇప్పుడున్న ప్రభుత్వానికి నా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, చాలామంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బందికరంగా ఉన్నారు. సర్పంచ్లకంటూ వేరే ఏమి ఉండదు. సర్పంచ్ చేయాలనే సంకల్పం ఏంటంటే మనం గెలిచినాం కాబట్టి ఊరుకు మనం ఉన్నంత వరకు మంచి పని చేసుకోవాలి, భవిష్యత్తులో ఉంటుందనే సందర్భంతో చేస్తారు. ఏదో సంపాదించుకోవడానికి దీని కొరకు ఎవరేం చేయరు. సర్పంచ్ సంపాదించుకున్నటువంటి విధానం ఏమో, ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు చేసినా ఏమి చేసినా మంచి కొరకు ఎటు నుండి రాదు. ఏ పని చేసినా 10 రూపాయలు అప్పు తెచ్చి చేసిన తర్వాతనే బిల్లులు తీసుకోవాలి. అట్లా అప్పులు చేసినాం. ఇవాళ వరకు బిల్లులు రాలేదు కాబట్టి ఇక్కడ అప్పులు కట్టలేక, ఇంట్లో లేక, ఇబ్బంది లేక చాలా ఇబ్బందిలో ఉన్నాము. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తొందరగా సర్పంచ్లకు ఏదైతే ఉందో ఆ బిల్లులు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఏ పెండింగ్ ఉన్న బిల్లులకు నాకు గ్రామ పంచాయతీకి వెళ్ళి 6 లక్షలు రావాలి అదనంగా చేసినాయి. తర్వాత మన ఊరు మన బడిలా చేసినాం కాబట్టి అది కూడా ఎన్ఆర్ చేసి 6 లక్షలు రావాలి. తర్వాత క్రీడా ప్రాంగణం చేసినాం కాబట్టి దాంట్లో 15 లక్షలు వాళ్ళ ఎంబీ అయినాయి, ఆల్రెడీ రికార్డ్ అయినాయి, చెక్కులు ఇచ్చిన అవి ఎస్టివల్ వేసినాం. అవి 3 సార్లు రిటర్న్ వచ్చినాయి. డేట్లు అయిపోయి 6 నెలలు డేట్ అయ్యి అవి రిటర్న్ వచ్చిన వల్ల మళ్ళీ చెక్కులు రాసి వేస్తున్నాం. కానీ ఇలాంటికి అమౌంట్ వస్తలేదు. మీ ఇప్పుడు రాజకీయాల్లో మీరున్నారు, మీ రాజకీయ ప్రస్తావన ఎట్లా సాగింది? నాయకులు సహకరించిండ్రా మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు? నాకు సర్పంచ్గా ఉన్నప్పుడు అందరు సహకరించారు. నేను గెలిచిన సర్పంచ్ చేసినప్పుడు మన ఊర్లో మాత్రం ప్రతిపక్షాలు కూడా మనకు సహకరించారు. డెవలప్మెంట్కు ఊరు కొరకు మాత్రం ఎవరు కూడా అభ్యంతరం చేసింది, ప్రాధాన్యత పెట్టింది ఎక్కడా లేదు. సరే రాజకీయాల్లో పార్టీలు వేరే ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వ్యక్తిగత విషయాల్లో ఒక పని చేసేటప్పుడు దానికి గ్రామస్తులు అన్ని పార్టీలు సహకరించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మీకు సత్సంబంధాలు చాలా ఎట్లా ఉంటాయి? అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంజన్ రెడ్డి అంటే మాకు మొదటి నుండి కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మేము కూడా టీడీపీ, అప్పటి నుండి కూడా ఆయన పరిచయం. ఆయన అప్పుడున్నప్పుడు కాదుమోడు చైర్మన్ చేసినప్పుడు కూడా మాకు మొదటి నుండి కూడా నేను వచ్చినప్పటి నుండి నిరంజన్ రెడ్డి అనేది కొత్తగా మధ్యలో కాదు, మొదటి నుండి కూడా కలిసి ఉన్నాం. మొదటి నుండి కూడా ఆయన దగ్గరనే ఉన్నాం. మేము 85-86 టీడీపీ వచ్చినప్పుడు కూడా కలిసి ఉన్నాం అంతా. అప్పటి నుండి అదే కంటిన్యూ ఉన్నాం. తర్వాత మేము టీడీపీలో ఉన్నాం, ఆయన టీఆర్ఎస్లోకి పోయిండు. తర్వాత మళ్ళీ మేము కూడా సార్ ఏమంటే టీఆర్ఎస్లోనే గెలిచినాం. సార్ ఒక అండదండాలతోనే ఇంత అభివృద్ధి చేసినాం ఊర్ను. తర్వాత యోగా సెంటర్ అని కూడా వచ్చిండే, అది కూడా పూర్తి చేసినాం ఊర్లో.
తర్వాత అన్నీ ఒక మంత్రి ఒక కోద్వాలంతోనే మంత్రి అడగాలతోనే అదనంగా ఇవాళ అదనంగా ఇస్తాడనే చేసినాం. అదనంగా కూడా పెట్టి ఇచ్చిండు, కానీ బిల్లులు రాలేదు. దురదృష్టకరంగా ఆయన ఓడిపోవడం మాకు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అధికారులు ఏమంటారు? బిల్లులు అడిగితే అధికారులు ఏమంటారు? మాతో జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయినాం, అందరికి పోయినాం, బిల్లులు వస్తాయి ఇస్తాం, అమౌంట్ వస్తే ఇస్తాం, అమౌంట్ రాలేదు అంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఆ ఎలక్షన్ వస్తే మీకు వస్తాయా బిల్లులు? ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చినాక మీకు కొత్త సర్పంచులు వచ్చినాక రకరకాలు అయిపోతాయి. ఈ ఎన్ఆర్జేసీ బిల్లు ఏదైతే ఉండవో అవి గ్రామ పంచాయతీ అకౌంట్కి వస్తాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ అకౌంట్కి వచ్చినాక వచ్చే కొత్త సర్పంచ్ ఎవరు వస్తారు, ఎటువంటి వస్తారు మనకు అవచ్చు. అప్పుడు కూడా నానా కష్టాలు అవుతాయి సర్పంచ్లకు ఆ బిల్లులు తీసుకోవడానికి. ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందే ఇస్తే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి, సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ మనకు ఎంపీ రికార్డ్ అయి ఉంది కాబట్టి ఆ లెక్క ప్రకారం మనకి ఇచ్చేస్తారు. ఎక్కడ కిరికిరిలు ఉండవు. సర్పంచ్ వచ్చినాక తీసుకోవాలంటే ప్రతి సర్పంచ్కు ఇబ్బంది. ఒక సర్పంచ్ అనుకూలంగా ఉంటే ఇచ్చేస్తారు. మేము సర్పంచ్ గెలిచినప్పుడు నాకన్నా ఉన్న జానకొండమ్మ గారికి 4,70,000 బిల్లు పెండింగ్ ఉన్నది. మేము గెలిచిన తర్వాత నేను వచ్చే బిల్లు వస్తే ఒకటేసారి చెప్పారు వచ్చినాక ఒకటేసారి 4,70,000 రూపాయలు ఇచ్చేసిన సార్, మళ్ళీ ఏమీ అడగకుండా అప్పుడే ఇచ్చేసిన. కొంతమంది నా తర్వాత ఉన్న సర్పంచ్, కొంతమంది మాజీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేక ఇప్పుడు 50,000 అప్పుడు 1,00,000 నానాక తిప్పలు పెట్టరు కొంతమంది. అట్లా ఉంటారు. మనం అట్లేదు చిన్న ఎమ్మడే ఎప్పుడు అడిపించుకోకుండా ఇచ్చేసినాం. వాళ్ళు ఎంబరీ రికార్డ్ అయింది, పని చేశారు కాబట్టి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అనే దాన్ని మనం ఇచ్చేసాం మా గ్రామంకి. తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇలాగే ఉండి ఇచ్చేస్తారు. కొంతమంది ఇచ్చేస్తారు, అట్లా లేదనడు. కొంతమంది సర్పంచ్లు ఏదో వాళ్ళకు పడకుండా కొన్ని ఊళ్ళో పగలు ఉన్నోళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చాలా పరేషాన్ అవుతారు. ఇవల్ల సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యలు రాకూడదు అనుకుంటే ఎలక్షన్ల కంటే ముందే ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఇస్తే అందరికి కూడా మంచిగా ఉంటుంది. ప్రభుత్వానికి కానీ ఊళ్ళో ఉన్నట్టు ప్రజలు కానీ ఈ గ్రూప్ రాజకీయాలు చేయకుండా ఉంటారు. లేకపోతే రేపొద్దున వాడు నాశనం కానీ తర్వాత వానికి ఇప్పుడే ఇవ్వకూడదు తర్వాత ఇస్తాము ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కొందరు అట్లా లేదు, వాళ్ళు పని చేశారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి, అది కరెక్ట్ కాదనుకున్న వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఇబ్బందులే, మొత్తం పైన ఇబ్బందులు. ఎందుకంటే బిల్లులు పెండింగ్ బిల్లులు చేసి ఎలక్షన్ పెట్టడం ఉత్తమం, మంచిది. రేపొద్దున సర్పంచులు నిలబడేటువంటి వాళ్ళు కూడా తెలిసేది ఇంత పెండింగ్లు ఉంటాయి. రేపు నిలబడటంలో కూడా చాలా భయం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఎలక్షన్లో తిరుగుతారు, చేస్తారు. అవతల వాళ్ళ పరిస్థితి కూడా ఏంది, ఈ సర్పంచ్ల పరిస్థితి ఎట్లుంది, నెక్స్ట్ సర్పంచ్ల పరిస్థితి ఏంటి, అది కూడా ఇబ్బందికరమే కదా. ఇప్పుడు ఒక్కడు ఇద్దరు కాదు, ఇక్కడ అంతా ఈ స్టర్మ్ సర్పంచ్లు అందరూ పరిశానే. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకొరకు సర్పంచ్ అనేది ఊళ్ళో బునాది. ఊరు డెవలప్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, ఇక్కడ ఎమ్మెల్యేకి మంచి పేరు రావాలన్నా, ప్రజల్లో మంచి పేరు రావాలన్నా మెయిన్ బునాది సర్పంచే. సర్పంచ్ చేసిన ఒక విధానం వల్లనే అప్పుడు ఏ ప్రభుత్వానికైనా మంచి పేర్లు వస్తాయి. ఇప్పుడు టోటల్గా మీకు ఎంత బిల్లు? టోటల్ నాకు 25 లక్షలు రావాలి. 25 లక్షలు వస్తాయని నమ్మకం? నమ్మకంతోనే చేసినాం. ఇప్పుడు వస్తాయని నమ్మకంతోనే చేసినాం. ఈ గవర్నమెంట్ ఇస్తుంది అని. ఇవ్వకపోతే పరిస్థితులు ఎట్లా ఉండగా భగవంతుని తెలవాలి ఇప్పుడున్న పరిస్థితులు. ఓకే, మీ కుటుంబంలో మీరు ఎంతమంది సంతానం? మీరు అన్నదమ్ములు ఏమేమి పని చేస్తారు? మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను ఏడనం వ్యవసాయమే చేసుకుంటాం ముగ్గురం. నాకు 2 పిల్లలు, కొడుకు బిడ్డ. మా బిడ్డ కూడా పెళ్లికి వచ్చింది. ఈ బిల్లులు అయితే పెళ్లి చేయాలని అనుకున్నాం. బాగా ఇరుక్కపోయినాం, పరేషాన్లో ఉన్నాం. ఈ సర్పంచ్ చేయకుండా ఉన్నా బాగుంది కదా, చేసి పరేషాన్ అయినట్లుంది. మళ్ళీ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే మీరు పోటీ చేస్తారా? పోటీ చేయాలనుకుంటారా? పోటీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సర్పంచ్కి ఈ బిల్లులు, ఈ పెండింగ్లు వల్ల ఈ ఇబ్బందులు తెలిసి మళ్ళీ ఎందుకు చేయాలి? తెలియనప్పుడు చేసినాం, ఏదో చేయాలని. చేస్తే మంచిదే కానీ ఇట్లా పెళ్ళిళ్ళు పెట్టుకొని బిల్లులు ఏళ్ళబలిగా ఉంటే ఇది ఆర్థికంగా ఉన్నోళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు గిట్టనవుతారు. మాలాంటి పేదోళ్ళు ఏడికెళ్ళి తేవాలి, అప్పులు కట్టలేక పరేషాన్లో ఉన్నాం, వడ్డీలు కట్టలేక. భవిష్యత్తు కూడా చేస్తే ఎట్లుంటుంది? పేదవాళ్ళైనా ప్రజాసేవ చేయాలనుకో ప్రభుత్వాలు సక్రమంగా నిధులు ఇస్తే ఎవరైనా చేయొచ్చు. ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ పట్టుదల కొరకు ఇటువంటి పట్టింపులు చేసి ప్రజలు నాశనం చేస్తుంటే దానికి ఎవరైనా బలైపోతారు. ఇప్పుడు గ్రామాలకు అభివృద్ధికి కార్యక్రమాలకు
కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎక్కువ? ఏ ప్రభుత్వం నిధులు వస్తాయి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తాయి గ్రామ పంచాయతీ. రాష్ట్ర ప్రభుత్వం వస్తే కొద్దిగా కరెక్ట్ రావాలి. ఎంత పర్సెంట్ వస్తాయి? ఇప్పుడు 50% కేంద్రం వస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు, కొన్నిట్ల డబ్బులు లేవని ఎగ్గొడుతుంది. దేనికి సార్ రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం వేరే దీనికి ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమో 13%, 14, 15%లో అయినా తలవారసంతరం అని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి. ఎన్ఆర్జీ నిధులు అవే వస్తాయి. అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత రావాలో స్టేట్ గవర్నమెంట్ అంత ఇవ్వాలి, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వద్దు. అప్పుడైనా ఇవ్వదు, ఒకసారి ఇస్తుంది ఒకసారి ఇవ్వదు. ఇప్పుడు చెత్త సేకరణ కానీ ఇవల్ల సెంట్రల్ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీ నీటి మనకు పోతే బోర్ రిపేర్లకు కానీ ఒక మనిషి తలసరి ఒక పౌరుడి మీద ఎంత ఇస్తుంది? 1500. అంటే ఎట్లా 1500 అంటే నెలకా? ఎట్లా నెలకు 1500 ఒక పౌరుడి మీద ఖర్చు 115 రూపాయలు లెక్క. 15 రూపాయలు లెక్క. ఆ లెక్కన ఇస్తుంది. ఎస్సీ సప్లానువి అవి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్. అవి ఎన్ని వచ్చింటాయి మీకు దాదాపు ఇక్కడ ఊళ్ళో? ఇంకా బాగానే వచ్చినాయా? వచ్చలేవు? వచ్చాయి, నెల వచ్చినాయి, నెల వచ్చలేవు అన్ని. ఇంకా అవి కూడా దాదాపు 1 కోటి పైన వచ్చింటాయి మనం 5 ఏళ్ళ లోపల. స్టేట్ గవర్నమెంట్ అవి అంటే ప్రత్యేక నిధులు కనుక ఖచ్చితంగా రావాల్సి ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఇప్పుడు లాసే. ఎందుకంటే స్థానిక సంస్థల నుండి సర్పంచ్లు ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి, ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తాయి. ఇప్పుడు 13%, 14%, 15% ఇవల్ల నెలలు వస్తాయి. అంటే 20 నెలలు అయ్యింది కదా, ఈ డబ్బులు రావడం లేదు. అయితే మా ఊరికి ప్రతి నెలకు సెంట్రల్ గవర్నమెంట్ 3 లక్షల ఫండ్స్ మా పెద్దవడానికి వస్తుండే. అయితే 20 నెలలు అయ్యింది, ₹1 వస్తలేదు. అయితే ఇవల్ల ఈ ఎలక్షన్లో సర్పంచులు లేనందుకు ఇవల్ల ఊర్లకు లాసే, రాష్ట్రం మొత్తం లాసే. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఇస్తుంది అనే నిధులు ఏమి ఉండదు. తర్వాత మళ్ళీ స్థానిక సంస్థ ఎలక్షన్లు సర్పంచులు ఉంటేనే నిధులు ఇస్తుంది. ఇప్పుడు మీరు వల్ల సెంట్రల్కు మిగిలిపోతాయి కానీ మన ఊర్లో అయితే నాశనం అయిపోతాయి. ఇప్పుడు మీరు గతంలో చేసిన వైకుంఠధామాల పైన బిల్లులు వచ్చినాయి మొత్తం? నాకు వైకుంఠధామం పైన బిల్లులు మొత్తం వచ్చినాయి. నాకు రావాల్సిన బిల్లు ఒకటి రైతు వేదికది మాత్రం 2 లక్షలు రావాలి. స్టేట్ గవర్నమెంట్ రావాలి నీకు? స్టేట్ గవర్నమెంట్ రావాలి నిధులు. సెంట్రల్ అనేవి పెండింగ్ ఏం లేవు. సెంట్రల్ గవర్నమెంట్ పెండింగ్ ఎన్ఆర్జీఎస్సీ అంటే ఒకటి మన ఊరు మన బడి రావాలి, అవి ఎన్ఆర్జీఎస్. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీకి వెళ్ళి తీసుకోవాలని చేసినాం దాన్ని. అది స్పెషల్ ఫండ్స్ మంత్రి గారు పెట్టుకొని తీసుకోవాలని చేసినాం. అది అనుకోకుండా మంత్రి గారు ఓడిపోయిన కూడా దాంట్లో ఇరుక్కపోయినాం. తర్వాత ఈ ఎమ్మెల్యే ఫండ్సే, ఇది జడ్పీ ఫండ్స్ 15 లక్షలు, అది వాళ్ళు ఇచ్చిన రికార్డ్ అయింది, చెక్కులు వేసినాం, ఎస్టివల్ వేసినాం, డబ్బులు రాలేదు అంతే. ఇప్పుడు గ్రామాల్లో ప్రధానంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్లకు మొత్తం పూర్తి చేసిన గ్రామంలో ప్రతి ఒక్కరు కట్టించేటట్టు మాతోనే పూర్తి చేసినాము. దాదాపు 80%, 20% మేనన్న ఉన్నోళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం అయితే పూర్తి చేసినాం. మరుగుదొడ్లు మొత్తం ఈ దానివల్ల డ్రైనేజీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అవి డ్రైనేజీలు మీరు చేయించిండ్రా ఏమన్నా? ఇంకా డ్రైనేజీలు చాలా చేయించాం. మా ఊర్లో పైన కిందికి ఒక 1/2 కిలోమీటర్ ఎప్పుడు నీళ్ళని నడవాలి, వేరే మార్గం లేకుండే నీళ్ళని. దాన్ని అండర్ గ్రౌండ్ పైప్ చేసేసిన మొత్తం, ఇక్కడ నీళ్ళు అంటకుండా. ఇక్కడ పైన ఈ రోడ్డు మీద గోపం ఇక్కడ మొదలు పెట్టుకుంటే కింద కడుకుంట రోడ్డు ఊరబాయి అని ఉంటుంది, అక్కడికి ఊరబాయి రోడ్డు దాటించినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, పైన ఎక్కడ కూడా నీళ్ళు. మీ 5 ఏళ్ళ పరిపాలనలో ప్రజల సహకారం మీకు మంచిగా ఉందే? మీ ఏమైనా వ్యతిరేకత వచ్చింది? నాకు ప్రజల సహకారం మంచిగా ఉంది 5 ఏళ్ళలో. ప్రజల సహకారం మనకు టీఆర్ఎస్కి వెళ్ళి మనల్ని గెలిపించినటువంటి వాళ్ళు పూర్తి సహకారాలు ఇచ్చారు. తర్వాత మనకి ఏ పనికైనా ప్రతిపక్షాలలో కూడా అన్ని రకాల సాయం చేశారు. ఇక్కడ నాకు అంటూ ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది వ్యతిరేకత అని ఊర్లో గ్రామ ప్రజలకు వెళ్ళి ఎక్కడ లేదు ఈ 5 ఏళ్ళలో. నాకు సమస్యలు 5 ఏళ్ళు ఎక్కడ లేదు. తర్వాత ఎక్కడ ఉప సర్పంచ్ ఎక్కువ ఉన్నా నాకు ఎటువంటిది ఇక్కడ సంతకం చేయాలనే దాని కానీ ఇది ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఎక్కడ ఏర్పడలేదు 5 ఏళ్ళు. అంతా కలిసి ఉన్నాం. ఇప్పుడు రావులతో మీకు ఎట్లా అనుబంధం ఉంది? నాకు రావులతోన అప్పుడు ఆయన ఖాదీ బోర్డ్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి మనకు తెలుసు.
అప్పటి నుండి కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది ఉమ్. రావులతో కూడా. ఏం చెప్తుంది చెప్తాను. ఇంతకు రావులతో కూడా మనకు మనం ఏంటంటే వేరే పార్టీలు ఒకటే సిద్ధాంతం మీద మొదటి నుండి కూడా మనం టీడీపీలో ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం. అందరం కలిసి టీఆర్ఎస్లో కూడా కలిసే ఉన్నాం. ఎక్కడ అటువంటి సత్సంస్థలు ఎప్పుడు మంచిగా ఉన్నాయి, అన్ని రకాల కూడా సహకరించారు మాకు. ఇప్పుడు మీ గ్రామంలో మాణిక్య మండల అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, ఆయనతో ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు మేడం ఒకప్పుడు ఆమె ఎంపీపీ పోటీ చేసింది, ఆమె గెలిచింది, మహిళ ఎంపీపీ కొండి ప్రమిళమ్మ గారు. ఇప్పుడు ఆమె మళ్ళా రాజకీయాలకు వస్తారు వాళ్ళు రావాలనే ఆశతో ఉన్నారు. ఆ, కానీ ప్రజలైతే వాళ్ళకి పోయినసారి కూడా రావాలి, తర్వాత ఎంపీపీ కావాలని అప్పుడు వెంకటరెడ్డి గారు కూడా ఆయన ఎంపీ చేయాలి ముందే డిక్లేర్ చేశారు. ఒక దాని మీద ఊళ్ళో కొన్ని అనుకోని సంఘటనల వల్ల జరిగి అనుకోని దానివల్ల ఓడిపోయాడు. అప్పుడు రెండోసారి కూడా అట్లే అయింది, 2 సార్లు ఓడిపోయాడు. సరే మూడోసారి కూడా అవకాశానికి ఆశపడుతున్నాడు. అది దేవుని నిర్ణయం, వాళ్ళ ఆశ మీద ఆధారపడి ఉంటుంది. మీ పార్టీకి బీజేపీ ఈడ బీఆర్ఎస్కు పార్టీ ఎట్లా ఉంది? బాగుందే? వీక్ అనేది ఎక్కర్లేదు. మేము అదే పట్టుదల మీద పట్టుతోనే ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఇప్పుడు రేపు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మేము టీఆర్ఎస్ఏ గెలుస్తాం. ఖచ్చితంగా ఎంపీటీసీ టీఆర్ఎస్. మనకు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏమైంటాయి? అది కొన్ని అనరాని కారణాలు అది చెప్పలేనటువంటి ఇవి జరిగినాయి, అందువల్ల ఓడిపోయారు. అట్లా ఏమి ఉండదు ఈసారి అట్లా ఏమి ఉండదు. ఎవరిలో గెలిపించుకుంటాం. ఇప్పుడు ఎవరిలో కూడా టీఆర్ఎస్కి వెళ్ళి మాత్రం సర్పంచ్ ఎంపీటీసీ అని గెలిపించుకుంటాం. మాజీ మంత్రిని గెలిపిస్తారా వచ్చే ఎన్నికల్లో? అఖండ విజయంతో గెలుస్తారు, బ్రహ్మాండమైనటువంటి విజయంతో గెలుస్తారు. ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మార్పు అనేది ఏది. అప్పుడు వాళ్ళు మోసం చేసి గెలిచారు. మోసం ఎట్లా చేశారు? ప్రజలకు వస్తే ఇప్పుడు రైతు బంధు ఉంది, వాళ్ళు 12,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తాం అన్నాడు. జనవాస ఇప్పుడు 2,000 పింఛన్ ఇస్తున్నాడు, కానీ నేను 4,000 ఇస్తా అన్నాడు, ఇస్తాడు. దీన్ని నమ్మిర్రు జనం నమ్మిర్రు. తర్వాత ఈ ఏదైతే ఆడళ్ళు ఉన్నారో మహిళలకు, వాళ్ళకు ఒకరికి ఇంటికి నెలకు 2,500 ఇస్తాను. 2,500 ఇస్తా అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే నెలకు మనకు 500 వస్తే కూరలు సరిపోతాయి కదా, ఎందుకని చాలామంది ఆశపడ్డారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చేది ₹1,00,000 కదా, నేను తులం బంగారు అదనంగా ఇస్తాడు, నిజంగా ఇస్తాడు అని నమ్మిండు. ఈ ఒకటి ఈ స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ స్కూటీలు ఇస్తా అని ఇవి ఇస్తాను, అంతా మోసమే. ఇప్పుడు ఒడ్లు ఉన్నాయి, ప్రతి రైతుకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అక్కడ మాట్లాడేది ప్రతి ఒక్కటి సిలిండర్ 500కే ఇస్తా అన్నాడు. అన్నీ మోసం చేసి జనాన్ని నమ్మించి నడేట్లో ముంచిండు. ఇప్పుడు ముంచిండు కాబట్టి నిజంగా ఇస్తారు. ఇప్పుడు ప్రజలకు ఏదైనా ఇస్తారంటే ఆశ, ఒక్క ఆశతో నిజంగా ఇస్తారు, ప్రేమతో ఓటేయాలి. ఇప్పుడు మేఘారెడ్డి ఎవరో జనానికి కూడా తెలియదు. కాంగ్రెస్ అనేది ఈ హామీలు నిజంగా నిలబెడతారని వాళ్ళు బాండు పెట్టి గ్యారంటీ పెట్టి ఇంటింటికి తిప్పి కార్యకర్తలు పెట్టి ఆ ఒక నమ్మకంతో ఓట్లు వేశారు. ఇప్పుడు గెలిచి గడ్డకెక్కి అన్ని తుంగల దొక్కి ఒక్క హామీ కూడా నిలబెట్టలే. అన్ని మేము ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము? ఇప్పుడు ఆ ఇందిరా పూర్తి చేస్తే ఫ్రీ కరెంట్ ఏముంది ఇస్తున్నాము. ఒకటి వాళ్ళు పెట్టేది ఏముంది? ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, ఆడలకు పంచాయతీ పెట్టిండ్రు. దాంతో ప్రభుత్వానికి లాస్ తప్ప ఇక్కడ వచ్చేది బస్సులో ఎవరు తిరుగుతారు? ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, ఇక్కడ ఊళ్ళో కూలీలు చేసి రోజు అడిగి పోయి కూలీ చేసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళు బస్సులు ఎందుకు తిరుగుతారు? ఇప్పుడు ఎవరైతే జాబ్ ఉన్నారో, ఎవరైతే పనులు ఎవరు ఆర్థికంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే శీతయాత్రలు చేస్తున్నారు ఫ్రీ బస్సులో. పేదలకు ఎట్లా వినియోగం అయింది? ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నారు, ఇప్పుడు 3,000 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న లేస్తే వ్యవసాయానికి పోవాలి, కూలీ చేసుకోవాలి, ఇంటికి రావాలి, ప్రెస్ చేసుకోవాలి. నువ్వు ఫ్రీ పెట్టి వాళ్ళ వృత్తికి నువ్వు ఫ్రీ బస్ పెట్టచ్చు, తిరిగితే వాళ్ళ కడపెట్లా గడుస్తుంది, వాళ్ళు ఎట్లా గడుస్తుంది? చేసుకుంటేనే బతుకునే లేవు. ఇప్పుడు నెల అందాడు పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లు కలిసి వల్ల ఆర్థికంగా వేరంగా ఉన్న కూలీనాలు చేసుకున్న వాళ్ళకి తిరిగితే కుదరదు కదా. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇచ్చేయాలి. తర్వాత ఎవరికి కొద్దిగా మేలు అయితే ఎవరైనా భార్యాభర్తలు గొడవలు వాడుతున్నాడు, భార్య చెప్పకుండా వెళ్ళిపోవడానికి అవకాశం మంచిగా ఉంది. ఇప్పుడు తాగునీటి సమస్య ఎట్లా ఉంది గ్రామంలో? మా గ్రామం తాగునీటి సమస్య అప్పుడు కేసీఆర్కి ఉండేవి. ప్రతి
ఇంటికి నల్ల పెట్టి నీళ్ళు వస్తున్నాయి, కంటిన్యూ ఆయన చేసింది అది కొనసాగుతుంది అంతే. వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు మీ పదవి కాలం ముగిసింది కదా, ఇప్పుడు గ్రామాల్లో సమస్యలు వస్తే ఎవరు మీరు ఏమన్నా సహకరిస్తున్నారా? ఇప్పుడు మేమే సహకరిస్తున్నాం. ఇప్పుడు జనానికి ఏంది చెప్పలేదు, నా దగ్గరకు వస్తారు, నేను సర్పంచ్ కాని పోనీకి వస్తలేదు, అవతల ఎవరు లేరు, మీరే మాట్లాడాలి అంటారు. మనం ఏం చెప్పుకోలేక దాన్ని మనమే భరిస్తున్నాం. ఏదన్నా సమస్య వస్తే మనమే భరిస్తున్నాం. ఈ మీరు గ్రామ పరిపాలనకు సంబంధించిన విషయాలు అంటే గ్రామంలో ఉన్న యువకులు రేపు సర్పంచులుగా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పేదవాడైనా ఉన్నతమైన ఏ వ్యక్తి అని నిలవడవచ్చు, మీరు ఒకవేళ నిలవడకపోయినా వేరే వ్యక్తులకు సహకారం చేస్తారు. తప్పకుండా చేస్తాం. మా వంతుగా రేపు మా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏ యువకుడు ఎవరి ముందుకు వచ్చినా సహకారం చేసి గెలిపించి తీరుతాం. అట్లా గెలిపియాలనే పట్టుదలతో ఉంటాం. ఓకే, మీ పెండింగ్ బిల్లుల పైన మరొకసారి మీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి పెండింగ్ బిల్లులు ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ గౌరవం అనేది ఉంటుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది. ఆ గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మేము ఇచ్చినామనే మంచితనం వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఇది కూడా ఇవ్వకపోతే రేపు అన్ని రకాలుగా ప్రచారం చేస్తాము. ఇంకా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇదే లాస్ట్. ఇంకా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ఇప్పుడు బిల్లులు ఇవ్వకపోతే అన్ని రకాలుగా కూడా మేము ప్రతిదానికి ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సర్పంచ్ అయిన కాలంలో మీకు ఏమైనా బాధ కలిగించి సంతోషం కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయా? మాకు సర్పంచ్ అయినాక చాలా సంతోషంగా పనులు చేసాం. సంతోషమైనటువంటి విధులు కేవలం వ్యక్తి ఇబ్బంది ఎప్పుడైనా ఏదైతే పెండింగ్ బిల్లు రాలేదో అప్పటి వరకే ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతకుముందు ఏ పని చేసినా ఎన్ని అప్పులు చేసినా వస్తాయి. మన గ్రామ కొరకు చేసినా, గ్రామం మంచి పని చేసినా అనే దాని మీద చేసినాం, సంతోషంగానే చేసినాం. ఎక్కడ ఇబ్బంది పడలే, తర్వాత ఎక్కడ కూడా సమస్యలు రాలే. మనం ఏ పని చేసినా తర్వాత మనల్లో తిక్కుంటే కానీ ప్రతిపక్షాలు తిక్కుంటే కానీ ఎవరికి సమస్యలు అనేది అయితే రాలే, మనకైతే అనుకూలంగా ఉంది. తర్వాత ఈ బిల్లులు ఎప్పుడైతే పెండింగ్ పడ్డావో ఇక్కడ రాలేదో అప్పుడు మనం ఇరికిపోయి సఫర్ అవుతున్నాం. అప్పులు తెచ్చే పెట్టినాం. సొంతం మనం ఏమి ఉన్నోళ్ళమో చేసి వెళ్తున్నాం. పనులు చేసి 3 ఏళ్ళు అయిపోయాయి. టీఆర్ఎస్ ఉన్నప్పుడే చేసినాం, అప్పుడే రాలేదు బిల్లులు. ఇంకా అప్పటి నుండి పెండింగ్ పడ్డాయి. మళ్ళీ ఇది ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ ఇట్లా పెండింగ్, అంతకుముందే సంవత్సరం అయింది. ఇక్కడ ఉపాధికి యువకులు ఏమైనా పని చేసుకోగలుగుతున్నారు మీ గ్రామంలో? యువకులు ఉండకుండా అక్కడ కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఉపాధి హామీలు ఇవే పనులు చేసుకుంటారు. స్వయం ఉపాధి కింద పాల కేంద్రాలు అవి అవే పెద్దగా చేస్తారు. ఏం లేదు, పల్లెటూరు బాగా నడుస్తుంది మీ ఊర్లో కదా? నడుస్తున్నాయి కొన్ని, ఒక 10-20 మంది అంతే. తగ్గిపోయింది అప్పటికి? పెరిగిపోయిన ఒక పని లేక తగ్గిపోయలే. పాల వ్యాపారాలు ఎక్కువ చేస్తుంటాయి గ్రామం నుంచి, కొద్దిగా తగ్గినాయి పాల వ్యాపారాలు కూడా. ఆర్థికంగా ఇప్పుడు మేపుకోవడానికి ఈ అప్పుడు ఎందుకంటే కినాలు రాకముందు కొన్ని బిల్లులు ఎక్కువ ఉంటుండే, పొలాలు బర్రెలు మేపుకోవడానికి సోర్స్ ఉంటుండే. ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి బర్రెలకు మేపుకోవడానికి సోర్స్ లేదు, కొంత తగ్గింది, అప్పటింతా లేవు. ఈ గ్రామంలో ఎవరికైనా ప్రజలకు ఆపత్తి వస్తే సొంతంగా మీరు సహాయ సహకారాలు అందించిన అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. సొంతంగా ఏదైనా ఆపత్తిలో ఉన్న వాళ్ళకు ఏదైనా స్వచ్ఛందంగా కొన్ని చేసినాం ప్రజలు వంతుగా చేయాల్సిన సాయం చేసినాం. గ్రామ సర్పంచ్ పోటీ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది మినిమంగా? అంటే పోటీ చేయాలంటే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీల్లో మా పెద్దగూడానికి 15 నుండి 20 లక్షలు ఖర్చు. ఓడినా గెలిచిన 20 లక్షలు ఖర్చు. ఎందుకంటే చాలా మంది బయట ఉంటారు, ఒక 6 నుండి 700-800 మంది బయట ఉంటారు. వాళ్ళను రప్పించడానికి 1000 వేసిన 8 లక్షలు వాళ్ళకైతే రవాణా ఖర్చులు అక్కడ బాగా ఖర్చు అవుతుంది. ఖర్చుతో కూడుకున్నది సర్పంచ్ అనేది, ఖర్చుతో కూడుకున్నది. మీరు మ్యాక్సిమం ఎంత ఖర్చు ఉంటుంది అంటే సపోజ్ అది వాస్తవంగా
మ్యాక్సిమంగా ఖర్చుతో కూడుకున్నది ఖర్చుతో కూడుకున్నది. మీరు పెట్టిన ఖర్చు మీకు వచ్చిందే ఎటకెళ్ళి వస్తుంది. సర్పంచ్ అనేది ఈ సల్మాన్ పెట్టిన ఖర్చులు రావు. సర్పంచ్ పేరు కొరకు పెట్టాల్సిందే. అంతేనా? లాభం ఉంది, లాభం ఉందే నష్టం ఉంది సర్పంచ్ కావడం వల్ల. చెయ్యాలనుకోవడం, నేను పెట్టిన డబ్బులు రావాల అనుకోవడం మాత్రం కాదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్లు కూడా అంతే. కాబట్టి ఊరికి సేవ చేయాలన్న సొంతం మళ్ళీ చేయాలని కరెక్ట్ గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా పనులు చేసి అందరు సహకరిస్తే పెట్టిన ఖర్చులు వెళ్ళొచ్చు. కానీ ఏమైనా నిధులు వచ్చి కరెక్ట్గా బిల్లులు అయితే వెళ్ళొచ్చు. ఇట్లా పెండింగ్లు పెడితే అవి ఇవి అన్నీ పోతాయి. అప్పులు అన్ని వడ్డీలు వేరిపోయి ఇబ్బందులు అయితే ఇబ్బంది అవి పోతాయి ఇవి పోతాయి. ఉన్నది వాటికి ఏదైనా తులమో మాసం ఉంటే అమ్ముకోవాలి, ఎకరా అర్ధ ఎకరా ఉంటే అమ్ముకోవాలి. ఇప్పుడు చాలా మంది అమ్ముకుంటారు. ఇప్పుడు మన పరిస్థితి రేపు పొద్దున అమ్ముకోవాల్సిందే. సర్పంచ్ చేసి బిడ్డ కూతురు కూడా పెళ్లికి వచ్చింది అంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. అంతే కదా పరిస్థితి అనేది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాజకీయంగా పరిస్థితులు ఏం మంచిగా లేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు అంటే మీరు? మేమేమనుకుంటాం, ఈ ముఖ్యమంత్రి ఒక చేతగాని తనమే, అంతే, వేరేం లేదు. ఎందుకంటే ప్రజలకు రావడానికి ఇప్పుడు మా ఆయన ఒడ్లు బోనస్ అప్పుడు మోసం చేసి అన్నిటికీ సన్నాలకు ఇస్తాను. ఆ సన్నాలకు కూడా మన ఆయన అండి ఇప్పుడు మళ్ళీ 2 నెలలు అయితే ఒడ్లు వస్తాయి, రేపు నవంబర్ డిసెంబర్ వస్తాయి. ఇయ్యాడికి గతి లేదు. రైతు బంధు ఇస్తాడు, ఇప్పుడు రుణమాఫీ అన్నాడు. మేము 3 ఉన్నదంలో మా కుటుంబంలో ఎవరికి కూడా రుణమాఫీ కాలే. ఈ ఊర్లో 150 మంది ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు. ఎవరికి రుణమాఫీ చేసినా తెలియదు. అయితే గత ప్రభుత్వాల రుణమాఫీ అయ్యింది. ఎవరికైతే కేసీఆర్ రుణమాఫీ చేసిండో ఈయన వచ్చి వాళ్ళకే చేసిండు మళ్ళీ. తర్వాత ఈయన వచ్చి ఎవరికైతే అప్పుడు అయ్యిందో ఎవరికైతే కాలేదో వాళ్ళకి చేసిండే సమస్య లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇవి ఎఫెక్ట్ పడేది కాదు. చిన్న అకౌంట్లో మార్పులు తేడాల వల్ల అయ్యలేదని ఏ తప్పు వల్ల నువ్వు 50% కూడా చేయలే. నువ్వు రుణమాఫీ చేయకుండా కేసీఆర్ ఎవరికైతే చేసిండో తక్కువ నీ వచ్చి వాళ్ళకే చేసి చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఒక కుటుంబంలో ఏదైతే అయ్యిందో అప్పుడు నీ వచ్చి వాళ్ళకే చేసినావు. అప్పుడు కానోళ్ళు ఇప్పుడు కానోళ్ళు వాళ్ళు వీళ్ళకి లే పాపం చేసినా కానీ వీళ్ళకు 2 సార్లు కాలే. ఇట్లా చాలామంది బాధపడుతున్నారు. అందుకే ఇవి కరెక్ట్ చేయలేకనే సంస్థ ఎలక్షన్ పెడతలేడు. ప్రజలు ప్రజలకు వస్తే నీవు ఏమిచ్చావు? 2500 ఎక్కడ పోయినాయి? తులం బంగారు ఎక్కడ పోయింది? నీ రైతు బంధు ఇస్తాన్నావు కదా, ఎక్కడ పోయింది? విడతల వారిగా అమలు చేస్తాము. ఇంకేం 20 నెలలు అయింది, ఇప్పటివరకు ఏం అమలు చేసినా వచ్చినాము. అప్పుడే తొందరగా అంటే వచ్చిన 100 రోజులు అప్లపాలు చేసి పెట్టి కేసీఆర్ అని వాళ్ళ నీ ప్రభుత్వం రాకముందు తెలియదా? అప్పులున్నాయి అప్పుడు తెలియదా? నీదో లంక బిందెలు ఉండే నీ కొరకు లంక బిందెలు పెట్టండి నువ్వు పిలిచిండ్రా? నీవేం చెప్పి పరిపాలిస్తా అనుకున్నావో దానికి కన్సెప్ట్ రావాలి. అదే నీకు లంక బిందెలు అది వేరు. ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఆఫీసర్లు ఉన్నారో ఏదైతే పనులు చేయించారో దానికి బిల్లులు ఇవ్వాలి కదా. మేము ఇచ్చిన హామీలను తుంగలు దొక్కినావు. వర్క్ చేసిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ పనులే ఊరి కొరకు చేసినావు, ఎవరింటి కొరకు చేయలే కదా. దాంట్లోకన్నా బిల్లులు ఇవ్వాలి కదా. అది కూడా బిల్లులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నీ ఒక్కడ రాజు వేలుకుంటే హాయిగా ఉంటే అయిపోయినా ప్రజలు ఏమవుతున్నారు? చిన్న చిన్న సర్పంచ్ కాంట్రాక్టులు కాదు, వాళ్ళు వృత్తి కొరకు నానా తిప్పల వాడి చిన్న గ్రామాలకు పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్టి నువ్వు సింహాసనం మీద కూర్చొని ఈ జోలే పట్టించుకోకుండా ఉంటే అది ఎంతవరకు ఈ పాపం ఎప్పుడో ఒకసారి రేవంత్ రెడ్డికి తగులుతుంది. ఇప్పుడు టెండర్ వర్కులు జరిగినాయి మీ ఊర్లో ఏమన్నా? టెండర్ వర్కులు ఏం లేవు. టెండర్ వర్క్ మా ఊరికి పెద్దగూడెంకి ఇష్టగిరి రోడ్ టెండర్ వర్కులు అవి కాంట్రాక్టులు చేసారు, అవి కంప్లీట్ అయిపోయినాయి. బిల్లు కూడా అయిపోయింది. మనతోన టెండర్ వర్కులు పెండింగ్ ఏమి లేవు. ఈ చిన్న గ్రామ పంచాయతీలవే పెండింగ్. గ్రామ సర్పంచ్ కావాలంటే ఖర్చుతో కూడుకున్నది. గ్రామానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే గ్రామ సర్పంచ్ కావాలి. కానీ సంపాదన కోసమే సర్పంచ్ కావాలనుకుంటే కష్టాలు పాలు కాడక తప్పదని మన పెద్దగూడెం కొండన్న మాజీ సర్పంచ్ స్పష్టం చేస్తున్నారు. ప్రజల సేవలు అందించాలనే లక్ష్యం ఉన్న వాళ్ళే సర్పంచ్ కావాలి. ప్రజలకు సేవలు అందించే నాయకున్నే ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది.
అన్నిట్లో ముందుకెళ్తుంది. గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉండాలి. నేను పనిచేసిన కాలంలో గ్రామస్తుల అందరి సహకారంతో నా శక్తి మేరకు గ్రామాన్ని అభివృద్ధి తీసుకొచ్చిన, అయినా నేను బయట అప్పులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి నిధులు పనులు చేసిన, అయినా నేటి వరకు దాదాపు 25 లక్షల లోపు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లిస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటా, నేను ఆర్థికంగా నిలదొక్కుంటా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి సర్పంచ్ గాథ ఈ విధానంగా ఉంది. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తే గ్రామంలో పరిపాలన కొనసాగించిన మాజీ సర్పంచులు వారి కుటుంబాలకు మేలు చేసే విధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. అన్న నమస్తే అన్న.